డ్రగ్స్ కూడా అబ్యూజ్ అవుతూ ఉంటాయి. దాని మీద మరి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీలు కలిపి 70 లక్షల మంది, 80 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కదా! కార్యకర్తల్ని ఈ కార్యకర్తలే పోలీసులు పెట్టండి. ఎక్కడ డ్రగ్స్ జరుగుతుంది, పిల్లలకి అన్యాయం జరుగుతుంది, లోపలేసేసి ఒక్కొక్కరికి ప్రశంసా పత్రాలు తీసుకోండి. దాని మీద రారు. అవతల నాయకుడిని వాళ్ళ భార్యను తిడటానికి మాత్రం వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఇంకా పని లేదు. ఇంకో నాయకుడు పెళ్లి చేసి 4 పెళ్లి చేసుకుంటే అదే ముఖ్యమైపోయింది వాళ్ళకి. నాకు అర్థమే కావట్లేదండి ఇదేంటో. పని పాట లేని బ్యాచ్గా తయారు చేస్తున్నారండి. అభ్యుదయ భావాలతో ఉండాల్సిన యువకుల్ని ఇవాళ మత పిచ్చితోను, కుల పిచ్చితోను, దరిద్రుని పిచ్చితోను తెస్తున్నది దిక్కుమాలిన రాజకీయ నాయకులు. ఆర్య సనాతనవాదం ఒక ఆయన పట్టుకొస్తాడు. ఏంటి ఆర్య సనాతనవాదం? ఎవరికి ఆర్య సనాతనవాదం? ఎవరికి వర్తిస్తుంది? ఉత్తరార్య మనువాద శాస్త్రం దిక్కుమాలిన మనువాదాన్ని పెంచుతున్నారు. ఏం చేద్దాం? అందుకని సమాజాన్ని అభ్యుదయ భావంలో తీసుకెళ్దాం. మందు కొడతాను. ఇప్పుడు నేను ఆమె టీ టోటలేదు, కాఫీ టీ కూడా పుట్టిన ముట్టుకోలేదు. కానీ ఫ్రెండ్స్ ఎవరిని వచ్చి మా జిల్లా నుంచి వచ్చి ఆతిథ్యం అంటే తీసుకెళ్తాం. కాదురా మంతు తీసుకెళ్ళాలంటే సార్ బాగా తీసుకెళ్ళాల్సిన పరిస్థితి. అయితే వద్దని చెప్పిన దట్ డిఫరెంట్ ఇష్యూ. కానీ సామాన్య ప్రజలు బలైపోతున్నారండి. దయచేసి గమనించి పోతున్నాను. ఊళ్ళల్లో చిన్న వాళ్ళ దగ్గర తాగపోతే పెన్నులు కూడా బయటకు రాని పరిస్థితులు వచ్చినాయి. చేతులు షేకే పరిస్థితులు వచ్చినాయి. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాయి? రుగ్మతను ఆపాలి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను.